నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో టికెట్టు రాలేదని ఎంపీ ఆత్మహత్యాయత్నం, పురుగుమందు తాగిన ఎండీఎంకే నేత గణేశమూర్తి. తమిళనాడులోని ఈరోడ్ నియోజకవర్గంలో ఘటన, పరిస్థితి విషమం, వైద్యులు. ఈ గణేశమూర్తి వయసు 78 సంవత్సరాలు. ఇతను ఈసారి లోక్సభ ఎన్నికల్లో టికెట్ అడిగితే వయసురీత్యానో మరే కారణాలకు ఆయన టికెట్ నిరాకరించిండ్రు. ఆ నిరాకరించడానికి తట్టుకోలేక ఆయన పురుగుల మందు నీళ్ళలో కలుపుకొని తాగి ఆయన ఆసుపత్రి పాలైన, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నది. అయితే ఇప్పుడు కనుక లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుంటే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించాలని తాము భావించినట్లు ఎండీఎంకే కార్యదర్శి వైగో నిన్న మీడియాకు చెప్పారు. అంటే ఎంపీ కూడా, అంటే వయసురీత్యా 78 సంవత్సరాలు వచ్చిన ఆయనకు తనకు టికెట్ రాలేదనే ఆవేదనతో ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసిన వార్త ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చిండ్రు. ఇది గమనించాల్సిన విషయం. అంటే ఆవేశానికి, క్షణిక నిర్ణయాలకు, లేకపోతే కనుక అనుకున్నది దక్కలేదన్న దానికి వయసుతో కూడా నిమిత్తం లేదు అని అర్థమవుతున్నది. ఇక పట్నం కొంత ఎండుతోంది, మండుతున్న ఎండలతో మున్సిపాలిటీల్లో నీటి కటకట అనే వార్త ఉన్నది. దాహం అనేది, ఈ దాహ సమస్య, జల సంక్షోభం యావత్ దేశవ్యాప్తంగా ఉందన్న కథనాన్ని కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది. వీటితో పాటుగా తాగునీటితో కార్లు కడిగారని బెంగుళూరులో 22 మందికి 5,000 రూపాయల ఫైన్ అనే వార్త కూడా ఉన్నది. ఏప్రిల్ మేలలో 4-5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయనే వార్త బాటంలో ఉన్నది. వీటితో పాటు శరణ్ పాత్ర ఏంటి, ఢిల్లీ మద్యం స్కామ్లో డబ్బులు ఇలా చేతులు మారాయి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ అధికారుల ప్రశ్నల వర్షం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. పిల్ల దొంగలు, బ్యాంకును దోచేసిన లిటిల్ రాస్కెల్స్, అమెరికాలో ఘటన, వారం తర్వాత అరెస్టు, నిందితులు 3-16 ఏళ్ల లోపు వారే అనే వార్త బ్యానర్లో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. రంగుల రుద్ర సంబరాల రేవంత్, ఇంట్లో మనవడితో సీఎం హోలీ, పాలనా రాజకీయాన్ని కాస్త విరామం అంటూ ట్వీట్ అని ఒక వార్త ఉన్నది. ఇక పండుగ పూట విషాదం అనే వార్త కూడా మరొకటి ఉన్నది. ఇక గోవాలో పాలమూరు స్థానిక ప్రజాప్రతినిధులు అని వారికి సంబంధించిన ఫోటో ఒక వార్త ఉన్నది. ఇక అనారోగ్య టెకీలు, ఐటీ ఉద్యోగుల్లో 61% మందిలో హై కొలెస్ట్రాల్, 37% మందిలో ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మత అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. అభ్యర్థులపై అస్పష్టత అనే మరొక వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇంకా పెండింగ్లోనే 8 పార్లమెంటు స్థానాలు, కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్ర పోటీ అనే ఒక వార్త ఇందులో ఉన్నది. వీటితో పాటుగా నా ఇంటిని ఎర్రబెల్లి లాక్కున్నారు, ఆయన బంధువు పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు, పోలీసులతో కిడ్నాప్ చేయించి హింసించారని టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు బెదిరించారు అని ఈమెయిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఒక వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. వీటితో పాటుగా రేవంత్ ఇంటిపై ప్రణీత్ నిఘా, ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ పరికరం కొనుగోలు అనే వార్త కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఈనాడులో ప్రణీత్ బృందం ప్రైవేటు దందా అనే ఫోటోతో కూడిన వార్త మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా వేగంగా అడుగంటుతున్నాయని జలాశయాలకు సంబంధించిన కర్ణాటక తెలంగాణ సరిహద్దులో కృష్ణానది ఎండిపోయిన ఫోటో ఒకటి మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా 10 స్థానాలపై భాజపా గురి అనే వార్త ఉన్నది. హోలీకి సంబంధించిన ఫోటో ఉన్నది. వీటితో పాటుగా భద్రాచల రాములవారి కళ్యాణానికి సందర్భంగా నిర్వహించే జగత్ కళ్యాణం పనులను ఫల్గుణ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఘనంగా ఆరంభించారు. ఉత్తర ద్వారం వద్ద స్థానాచారులు స్థలసాయి నేతృత్వంలో రోకలికి దేవతలను ఆహ్వాన చేసి పసుపు కొమ్మును దంచారు. మిథిలా మండపం వద్ద ఉంచిన బియ్యాన్ని తలంబ్రాలుగా సిద్ధం చేశారు. కుంకుమ, పసుపు, సెంటు, రోజు వాటర్, నూనె, నెయ్యి కలిపి రామయ్య అక్షతలకు పరిమళాలను జోడించారు. ఈ క్రతువులో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మేడా మండపం వద్ద స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారని ఫోటోతో కూడిన వార్త ఇచ్చారు. వీటితో పాటు ఆచరణలోకి రాని ట్రామా కేరు వైద్యం అనే వార్త ఉన్నది. హైదరాబాద్ బారాస్ అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. 10 స్థానాలపై భాజపా గురి అనే వార్త ఉన్నది. కన్నీటి హోలీ, పండుగ పూట విషాదానికి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. వీటితో పాటుగా మాస్కోలో సంగీత కచేరీపై విరుచుకుపడి ప్రాణాలు బలిగొన్న వారు నేరాన్ని అంగీకరించారని ఒక వార్త ఉన్నది. రంజాన్ సందర్భంగా గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి డిమాండ్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ముంబైలోని అంతర్జాతీయ మ్యాచ్లో కోట్ల విలువైన కొకైన్ పట్టివేతకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళి గర్భాలయంలో హోలీ సందర్భంగా భస్మహారతి ఇస్తుండగా కర్పూరంపై రంగుల పొడిపడి ఒక్కసారిగా మంటలు అంటుకున్న ఘటనకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక నమస్తే తెలంగాణలో
ఇయర్ ప్యానల్లో ఉజ్జయిని గుడిలో అగ్ని ప్రమాదం అనే వార్త ఉన్నదిగా. రైతన్నను రచ్చకీడ్చి అనే ఒక వార్త. బజార్లో నిలబెట్టిన బ్యాంకర్లు రుణం చెల్లించాలని వేధింపులు అనే వార్త ఉన్నది. కాంగ్రెస్ మెడలు వంచుతాం, రైతు సమస్యలపై స్పందించకుంటే లక్షలాది మందితో సచివాలయం ముట్టడి అనే వార్త ఉన్నది. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడింది. మాటల రాజా బాండ్ బాజా రిటైర్ అయితే నగదు ఇవ్వరు అనే ఒక స్టోరీ మొదటి పేజీలో ఉన్నది. ఇక మా నీళ్ళు ఇస్తే ఊరుకోమని ఒక దగ్గర, మాకు నీళ్ళు ఇవ్వరని మరో దగ్గర, రెండు గోదావరి నీటికి సంబంధించిన వివాదానికి సంబంధించిన రైతుల ఆందోళనకు సంబంధించిన ఫోటో వార్త ఉన్నది. ఇక మీరు చేస్తున్నదే మేం చేశాం, ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు, మా ఇంట్లో సోదాలు అవసరం ఏంటి, మనం పోలీసులం, క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చిన, జూన్ జూలైలో హైదరాబాద్ వస్తా, పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో ఎస్ఐబి మార్చి ప్రభాకర్ రావు అనే వార్త ఉన్నది. ఇక బీఆర్ఎస్ టికెట్లలో బీసీలకు పెద్దపీట అనే వార్త ఉన్నది. ఆర్టీసీ ఉద్యోగులకు 43.2% డిఏ అనే వార్త ఉన్నది. బీసీ వర్సెస్ రెడ్డి, కాంగ్రెస్లో ముదురుతున్న వివాదం, పదవుల్లోనూ రెడ్లకే ప్రాధాన్యం, రచ్చకెక్కితే చర్యలంటూ పీసీసీ హెచ్చరిక అని ఒక స్టోరీని ఇచ్చింది నమస్తే తెలంగాణ. హోలీ వేడుకల్లో 14 మంది మృతి అని ఎంపీ హెడ్గేకు బీజేపీ శాఖ అనే వార్త ఉన్నది. బెంగాల్ మంత్రికి ఈడీ సమన్లు అనే వార్త. బీజేపీలో చేరిన గాలి జనార్దన్ రెడ్డి క్షమాపణలు చెప్పి 10 లక్షలు చెల్లించండి. యూట్యూబ్ ఛానల్లో మీడియా సంస్థలకు కేటీఆర్ బావమరిది రాజేంద్ర ప్రసాద్ లీగల్ నోటీసులు. డ్రగ్స్ కేసులు అసత్య కథనాలపై ఆగ్రహం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చారు. ఇక సాక్షి దినపత్రికలో ఇందులో మొదటి పేజీలో యాక్షన్ ప్లాన్తో రెట్టించిన ఉత్సాహం, నేటి నుంచి భేటీలతో దూకుడు, బీఆర్ఎస్ పాంచినాయతో ఎన్నికల గోదాలోకని, ఆ నినాదాలను త్యజించగలరని పినరాయి విజయన్ వ్యాఖ్యల సంబంధించిన ఒక వార్త ఉన్నది. భారతీయ విద్యార్థి దుర్మరణం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అక్కడ ప్రమాదంలో చనిపోయిన ఒక అమ్మాయి ఫోటో వార్త ఉన్నది. డ్రాప్ బాక్స్లో పడేశారు అని ఎలక్ట్రల్ బాండ్ల పథకం ద్వారా 100 కోట్ల వివరాలు అందుకున్న టీఎంసీ తమ దాతలు ఎవరో తెలియదని చెప్పుకొచ్చిన వార్త ఉన్నది. తక్షణమే కాల్పుల విరమణ అనే వార్త గాజాకు సంబంధించింది. ఇక ఫుడ్ డెలివరీలోకి టాటా న్యూ అని, బెంగుళూరు బల్లే బల్లే విజయానికి సంబంధించిన వార్త, ఐపీఎల్ సంబంధించిన వార్త ఉంది. ఇక బెదిరింపుల దందా, ట్యాపింగ్ టీం అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి అనే వార్తలు. రాజకీయాలు మన రైతులకు మేలు చేయమని హరీష్ రావు ప్రెస్ మీట్ వార్త. కొత్త గురుకులాలు ఇప్పట్లో లేనట్లే అనే వార్తలు. వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు సంబంధించిన వార్త. జేఎన్యూ ఎస్సీయూకు దళిత ప్రెసిడెంట్ అనే వార్త ఉన్నది. వీటితో పంటల బీమాకు కేంద్రం ఓకే అనే వార్త ఉన్నది. రాష్ట్రంలో తగ్గిన విద్యుత్ వినియోగం అనే వార్త మొదటి పేరు ఉన్నది. అటు పేదల సైన్యం, ఇటు పెత్తందారుల పటాలం అనే ఆంధ్రకు సంబంధించిన ఒక వార్త హైదరాబాదు ఎడిషన్లో ఇచ్చింది సాక్షి. ఇక ఫ్యామిలాండ్ బురుడి అని, భువనగిరిలో నిబంధనలకు పలు రియల్ సంస్థల తూట్లు అని, 70 ఎకరాల్లో అనధికార లేఅవుట్ అనే వార్త ఉన్నది. మిడ్మానేరు జలాశయాలు అడుగంటిన ఫోటోలతో కూడిన కథనాన్ని కూడా సాక్షి ఇచ్చింది. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తలు ఇవి.